సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. భారీ వర్షాలు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు తెగిపోతున్నాయి, పంట పొలాలు నీట మునుగుతున్నాయి, రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు భారీగా చేరింది. రాజధాని గ్రామాల్లో వరద ముంపుతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ముంపు ఇక్కడ దిగువనున్న ప్రాంతాలకు పల్లానికి చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇటు గుంటూరు కావచ్చు, పల్నాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోంది వరద. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి, చెరువులు తెగిపోతున్నాయి, పంట పొలాల్లో నీరు చేరుతోంది, రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటు కొండవీటి వాగు ఉప్పొంగడంతో గుంటూరు తాడికొండ మార్గం అంతా కూడా స్తంభించిపోయింది. సత్రం వాగు, పీలేరు వాగు ఉధృతితో గుంటూరు మాచర్ల రూట్ కూడా మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. ఇటు మంగళగిరిలో లోతట్టు ప్రాంతాలు, కట్ట ప్రాంతాల్లో ఉన్న వారందరి ఇళ్లలో కూడా నీరు చేరింది. రాజధాని గ్రామాల్లో వరద ముంపుతో జనాలు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద దిగువకు చేరుకోవడంతో మొత్తం ఇళ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకు నడుములోతు నీళ్లు చేరుకున్నాయి. అంతేకాకుండా చెరువు కట్టలు కూడా తెగిపోయాయి. మొత్తం పంట పొలాల్లో అన్నీ కూడా నీట మునిగిపోయాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. భారీ వర్షాలు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి వినయ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వినయ్, వాగులు వంకలు ప్రవహించి ఇళ్లలోకి నీరు చేరుతోంది. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? దేవి, గుంటూరు జిల్లాలో గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకి పూర్తిగా గుంటూరులో పలు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం గుంటూరు చుట్టుకుంట సెంటర్ మురుగుపేట ఏరియాలో ఉన్నాము. పూర్తిగా దాదాపు ఈ ఇళ్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పీకల లోతులో వీళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటర్ తీసుకుని వెళ్తున్న ఆ పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున వరద నీరన్నీ కూడా రావడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు పవర్ లేకపోవడంతో మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా ఏ విధంగా తీసుకెళ్తున్నారనేది కూడా మనం ఒకసారి ఆ విజువల్లో చూడొచ్చు. దాదాపు నడుము లోతు పైగా ఇక్కడంతా కూడా ప్రస్తుతం ఉన్న కండిషన్ ప్రకారం ఫ్లడ్ అంతా కూడా ఉంది. వాళ్ళందరూ కూడా అదే విధంగా మొత్తం వాళ్ళందరూ కూడా నీరు కావచ్చు, ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళడానికి బయటకు వస్తా ఉన్నారు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇల్లు అంటే ఫస్ట్ ఫ్లోర్ అన్ని కూడా ఆల్మోస్ట్ మునిగిపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫ్లోర్ కి, థర్డ్ ఫ్లోర్ కి వెళ్లి తలదాచుకుంటున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విజువల్లో చూడొచ్చు. మరోవైపు వీళ్ళంతా కూడా కర్రల సాయంతో, అదేవిధంగా ఇక్కడ పక్కన డ్రైన్లు కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి భయపడకుండా వీళ్ళందరూ కూడా వెళ్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. పూర్తిగా ఇల్లంతా కూడా ఆ మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మన కెమెరామ్యాన్ ఇప్పుడు మనకి ఆ విజువల్ కూడా ప్యాన్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం కురిసిన అనంతరమే ఫ్లడ్ అంతా కూడా వచ్చిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తం అటు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఈ ఫ్లడ్ అంతా కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇంట్లో వస్తువులన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు, మనకి అటు బెడ్ కావచ్చు, మిగిలిన లోపల టీవీ కావచ్చు, అన్ని సామాన్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనకి విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కనుక అతన్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లకుండా ఇక్కడికే ఆహారం తీసుకొచ్చి పెడుతున్న ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా గుంటూరు మెయిన్ జంక్షన్ దగ్గరే ఈ ఏరియా అని మనం చెప్పొచ్చు. ఈ ఏరియాలోనే ఇటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా
ఆ స్టార్టింగ్ లోనే ఇల్లంతా కూడా నీట మునిగిపోయింది. లోపల వాళ్ళ లివింగ్ ఏరియా కూడా మనం ఒకసారి మన కెమెరామ్యాన్ ఆ ప్యాన్ చేస్తా ఉన్నాడు. పూర్తిగా ఆ వర్షానికి ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కిచెన్ తో పాటు అన్ని ప్రాంతాలన్నీ కూడా నీటితో ఆ మునిగిపోవడంతో మొత్తం అటు వంట కూడా చేయలేని పరిస్థితి. బయట నుంచి వంట తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ కూడా పెట్టే ఆ పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. పూర్తిగా మన కెమెరామెన్ ఇప్పుడు లోపల ఆ విజువల్ కూడా చూపిస్తా ఉన్నారు. మొత్తం పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా జలమయం అయిపోయింది, సామాన్లన్నీ కూడా పైకి మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి బాబా, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? ఎలా? రాత్రి నుంచి 1 గంట నుంచి బాగా పడింది. ఇదంతా నేల మునిగిపోయింది. ఏంటి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు వర్షం చూసి? మరి మీరు ఆరోగ్యం బాలేదా? ఆరోగ్యం పరిస్థితి బాగా నడవలేను. అందుకని అన్నం తీసుకొచ్చి టిఫిన్ ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు. ఏంటి అసలు అన్నం వండే పరిస్థితి కూడా ఇక్కడ లేదు కదా? లేదేం లేదు. వాటర్ వచ్చేసినాయి, పూర్తిగా ఇబ్బందిగా ఉంది. పూర్తిగా మనం విజువల్లో చూడొచ్చు. వర్షానికి ఇల్లంతా కూడా మునిగిపోయింది. ఇక్కడ ఆ అన్నం వండే పరిస్థితి కూడా లేదు. బయట నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ భోజనం పెట్టే పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. అంటే ఉదయం నుంచి ఒక భయంకరమైన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కింద ఇదంతా మారిన నేపథ్యంలో ఇంట్లో వంట చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇప్పుడు తీసుకుని వచ్చి అతనికి ఆరోగ్యం బాగోలేదు అయినా కూడా ఈ టైంలో తీసుకుని వచ్చి ఆ ఫుడ్ పెడతా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ రాత్రి నుంచి 1 గంట నుంచి బాగా వర్షాలు ఎక్కువైపోయినాయండి. వర్షాలు ఎక్కువైపోయి అన్నం కానీ కూరగాయలు కానీ తెచ్చుకోవాలన్నా కానీ బాగా ఇబ్బంది అయిపోయింది. పిల్లలు కానీ మేము కానీ ఎవరైనా స్కూల్కి పోవాలన్నా అయిపోయి నీళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. అన్నం వండుకోవటానికి బాగా ఇబ్బందిగా ఉంది. బయట రైతు బజార్ కూడా మూసేశారు, కూరగాయలు కూడా దొరకట్లా. ఇప్పుడు అవుతుంది మొత్తం ఇక్కడంతా మునిగిపోవడంతో అందరు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. ఆయనకి ఏమైంది? భోజనం ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఆయనకి భోజనం బయట నుంచి తీసుకొచ్చాం, వాటర్ల నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం. ఇప్పుడు పొద్దుటి నుంచి అన్నమే లేదు ఆయనకి. పొద్దుటి నుంచి అన్నం లేకపోతే ఇప్పుడు పోయి తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే పొద్దు నుంచి ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా సహాయ చర్యలు చేయడానికి? పొద్దుటి నుంచి ఏ అధికారులు రాలేదు, ఏది చేయలేదు. ఇప్పుడు 4 గంటప్పుడు పోయి భోజనం తీసుకొచ్చి పెడుతున్నాం. అది ఇక్కడ మనం మా సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే దాదాపు 4 అవుతుంది. ఇప్పుడు వరకు కూడా అక్కడున్న అన్నం వండుకోవడానికి కూడా సిచ్యువేషన్ లేకపోవడంతో మొత్తం బయట నుంచి 4 గంటలకి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ ఇల్లంతా కూడా జలమయం అయిపోయింది. మొత్తం ఆ వస్తువులన్నీ కూడా పూర్తిగా పరిస్థితి. మనకి ఇప్పుడున్న స్టార్టింగ్ ఇంటిలోనే ఉన్నాం. ఇక్కడే ఈ విధంగా పరిస్థితి ఉంటే మరి దిగుతా ఉంటే ఇంకా కొద్ది ముందుకెళ్తుంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది కూడా పూర్తిగా ఇదంతా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కింద ఉంది. మొత్తం ఇవంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టార్టింగ్ ఏరియాలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇంకా ఎదురుకెళ్తా ఉంటే పూర్తిగా ఇల్లులన్నీ కూడా నీట మునిగిన ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందరూ కూడా ఇళ్ల నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అన్ని కూడా నీరు వచ్చేసిన నేపథ్యంలో మొత్తం అందరు కూడా బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఫ్లడ్ అనేది కూడా పెరుగుతా వస్తుంది, కానీ అధికారులు ఎవరు కూడా రాలేదని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మనం ఇందాక చూసిన ఇంట్లో అయితే ఒక పారాలసిస్ పేషెంట్ ఉన్నారు. ఆయనకి కదలలేని పరిస్థితి కనుక అక్కడే మంచం మీద ఆయన పడుకున్న పరిస్థితి కూడా మనం ఇందాక లైవ్ లో చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం గుంటూరు నడిబొడ్డునున్న చుట్టుకొంట సెంటర్ లోనే ఉన్నాం. ఇక్కడ ఈ విధమైన పరిస్థితి ఉంది. అంటే స్టార్టింగ్ లోనే నాకు హాఫ్ ఆఫ్ ద వాటర్ కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగిలిన లోపలికి వెళ్తే పూర్తిగా ఇళ్ళన్నీ కూడా జలమయం అయిపోయినని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం కర్రల సాయంతో వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు మరొక ఇల్లు కూడా పూర్తిగా ఆ నీట మునిగిపోయింది. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి పరిస్థితి ఉంది? నమస్తే అండి. రాత్రి 1 గంట 30 నిమిషాల నుంచి గడుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతం కాదు, అట్లానే వరద ముంపు ప్రాంతమే కాదు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో, ఈ కాంట్రాక్టుల కక్కుర్తితో కేవలం ఉన్న పెద్ద కాలువను కూడా చిన్న కాలువను కుదించి చివరికి చిన్న కాలువ అని చెప్పి ఆ చిన్న కాలువ కూడా సరైన రీతిలో నిర్మాణం చేయకుండా దాన్ని వదిలేయటం వల్ల ఈరోజు మాకు ఇట్లా ముంపు ప్రాంతం వాటిల్లింది. దానికి మేము ఇవాళ తెల్లవారుజాము 4 గంటల కాంచి ఇంతవరకు నిద్రపోలేదు. కనీసం తిండి కూడా సరిగ్గా తినడానికి అవకాశం లేదు, వండుకోవటానికి లేదు. ఒకసారి చూసారంటే ఇక్కడ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఏ అవకాశం కూడా లేదు. మాకు ఫ్రిడ్జ్లు చెడిపోయి వాటర్తో ఫుల్ ఫ్లోట్తో మొత్తం చెడిపోయి కనీసం బియ్యం కూడా తడిచిపోయి చాలా ఉదయం నుంచి ఏ ఒక్క అధికారి కానీ కనీసం ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వచ్చి చూడలేదు. ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు.
అదేంటి విషయం. అది మొత్తంగా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అంటే వాటర్ అన్నది కూడా పొద్దున్నుంచి లేకపోవడంతో మొత్తం అక్కడ నుంచి అదే నీటిలో వెళ్తూ కూడా వాళ్ళందరూ నీరు తెచ్చుకుంటున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టార్టింగ్ లో ఉన్న ఇల్లుల మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో అక్కడ వంట చేసుకునే ఆ పరిస్థితి కూడా లేదు. కొంతమంది పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వంట చేసే పరిస్థితి లేకపోవడంతో బయట నుంచి తీసుకొని వచ్చి ఆ పేషెంట్ కి పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా దాదాపు మన స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఈ సిచ్యువేషన్ ఉంటే ఇంకా ఎదరికెళ్లే కొద్దీ మరింత ఉధృతంగా వరద ఉంది, చాలా సిచ్యువేషన్ అంతా కూడా చాలా టఫ్ గా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుంది. సార్ ఏంటి సార్ ఇంత గవర్నమెంట్ సిచ్యువేషన్ ఉంది, ఇంత ముందు ఎప్పుడు ఇలా ఉందా? గత 10 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నామండి. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధికి ఎన్నిసార్లు తెలియజేసినా కానీ ఈ సమస్యను పట్టించుకోవట్లేదు. ప్లస్ అధికారులు తొందరగా మారిపోవడం వల్ల వాళ్ళకి ఈ సమస్యకి పరిష్కారం చూపలేకపోతా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు మేము మొన్న రీసెంట్ గా వాళ్ళు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాము, మాకున్న పరిస్థితి అమ్మా మీరు రండి మా సమస్యను తీర్చండి అని చెప్పానంటే వాళ్ళు వచ్చి ఈ ప్యాట్ను విజిట్ చేసింది లేదు. త్వరలోనే మీకు రోడ్లు వేస్తాం, ఇయ్యేస్తాం అని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితికి ఇళ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఎవరు ఇళ్లలో నుంచి కనీసం పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి కాదు, కూరగాయలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఎక్కడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఈ రోజు పొద్దున రాత్రి 10 గంటల నుంచి వర్షంలోనే ఈ సుందరనందనవనం మొత్తం కూడా మునిగిపోయింది. ఈ ప్యాట్లో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఎంతో దుర్భరమైన పరిస్థితులు గడుపుతా ఉన్నారు. పిల్లలైతే స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. స్కూల్ పిల్లలు కానీ కాలేజీలో ఉన్న పిల్లలు కానీ ఇక్కడ సుమారుగా 100 నుంచి 120 ఇళ్లు ఈ సుందరనందనవనం 25 వార్డులో ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి ఈ పరిస్థితులన్నీ అనుభవిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ఇంత భారీ ఫ్లడ్ ఏ టైంకి వచ్చింది సార్? రాత్రి 9:30 దగ్గర నుంచి మొదలైందండి, ఇప్పుడు దాకా ఆగలేదు. ఇప్పుడు కనీసం బయటకు వెళ్లి పాల ప్యాకెట్లు కానీ పక్కన రైతు బజార్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆ రైతు బజార్ క్లోజ్ అయిపోవడం వల్ల కనీసం కూరగాయలు తినే వస్తువులు తీసుకొచ్చుకోవడానికి కూడా పరిస్థితి లేదండి. ఈ రోజుకి రైతు బజార్ ఓపెన్ చేసి 15 సంవత్సరాలు అయింది, ఏ రోజు కూడా మూతపడలేదు రైతు బజారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ చూస్తే బయటకు వస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏం తెచ్చుకోవాలో బాధగానే ఉంది. బయటికి ఏం తెచ్చుకోవాలన్నా ఇంట్లో బయటకు అయిపోయింది, తెచ్చిస్తే తీసుకుంటే రాదు. ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన భోజనాలు వండుకోవడమే ఇంటి పెట్టాకట్ట. ఎప్పుడు వచ్చింది ఎంత నీళ్ళు ఎప్పుడు వచ్చింది? రాత్రి కూర్చుంది వానకి వచ్చింది, రాత్రి కూర్చుని వానకే వచ్చింది. ఎప్పుడు వాన పడగానే వరద చేసేది ముందు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏం చేస్తాం ఇబ్బంది అంటే అటుబాటు అనేది ఇటుబాటు అనేది లేదు, ఇళ్లలోనే ఉండమే. మీరు బయటకు రాకండి, ఎంత మునిగిపోతారు. అట్లా అది మొత్తానికి చూసుకున్నట్టు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత ఘోరంగా ఉందో కూడా చూడొచ్చు. బయటకు వస్తే దాదాపు పెద్దవాళ్ళు అయితే ఈ నీటిలో మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా ఎదురుకెళ్తా ఉంటే మొత్తం పూర్తిగా ఇళ్ళన్నీ కూడా నీట మునిగిన ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడొచ్చు మొత్తం వెహికల్స్ కావచ్చు, వాళ్ళ వస్తువులన్నీ కూడా పూర్తిగా ఇక్కడంతా కూడా నీట మునిగిన ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మన కెమెరామ్యాన్ అవన్నీ కూడా ప్యాన్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాదాపు 100కు పైగా ఇళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఉదయం నుంచి ఫ్లడ్ అనేది కూడా ఉధృతంగా పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం గంటకి ఇంకా వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎవరూ సహాయం చేయలేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడ ఇవ్వట్లేదు, వచ్చి చూసిన దాఖలాలు లేవని కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా అంటే కర్ర సాయంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆ డ్రైన్ వాటర్ తో పాటు ఇక్కడంతా కూడా నాచులాగా అంతా పూర్తిగా వచ్చేసిన నేపథ్యంలో ఎక్కడ కింద పడతామో ప్రాణాలు పోతాయి అనేది బిక్కుగా వాళ్ళందరూ కూడా బతుకుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మరొక ఇంట్లోకి మన కెమెరామెన్ తీసుకెళ్తున్నారు, అక్కడ విజువల్ అన్ని కూడా ప్యాన్ చేస్తా ఉన్నారు. ఆ పూర్తిగా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా పూర్తిగా వాళ్ళ లివింగ్ నీడ్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బయటికి రాని పరిస్థితి, మరోవైపు వంట చేసుకునే పరిస్థితి. సామాన్లన్నీ కూడా ఆల్మోస్ట్ 5 ఫ్లోర్ అన్ని కూడా షిఫ్ట్ చేశారు, తాళాలు వేసుకున్నారు. ఇంట్లో సామాన్లు ఎక్కడికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కానీ అధికారులు ఎవరు కూడా సహాయ చర్యలు చేయలేదని చెప్పి వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇళ్లన్నీ కూడా ఇక్కడ నీట మునిగాయి. ఉదయం నుంచి కూడా ఆ వర్షం నీరు, వరద నీరుతోనే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూర్తిగా జీవన ఆధారం అంతా కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. దాంతో పాటు
పాటు వాళ్ళ వాళ్ళు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అదేవిధంగా మిషన్లు మిగతా అన్ని కూడా పూర్తిగా ఆ తడిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది, మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఇళ్ళకి లాక్లు వేసేసి ఆ బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపించదు, మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఫ్లడ్ అంతా కూడా ఇంటి లోపలంతా కూడా మునిగిపోయింది, హాఫ్ ఆఫ్ ద ఇళ్ళన్నీ కూడా ముంచేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సామాన్లు ఎక్కడ కూడా కొట్టుకోకండి, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఈ చుట్టుగుండ సెంటర్ దగ్గర చూసుకున్నట్టయితే సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఉదయం నుంచి కూడా అధికారులు ఎవరు కూడా ఈ వైపుకి రాలేదు, ప్రాణాలన్నీ కూడా అరిచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుగా పడుతున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు వర్షం స్టార్ట్ అయింది, ఇంకా వర్షం ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మా ప్రాణాలకి ముప్పని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.